ప్రేమ అంతా ఎక్కడ ఉంది? మాటల్లోని పాటల్లోనే ఉంది. ప్రేమ యేసయ్య ప్రేమ నేను పుట్టి శాశ్వతమై పాటల్లోనే పొంగి పొరులుతుంది తప్ప ప్రేమ లోకస్తులు ఇచ్చినట్లుగా జీవపు డంబం, నన్ను చూడు, నేనెంత గొప్ప చూడు, నా కారు ఎంత గొప్ప చూడు, నా ఇల్లు ఎంత గొప్ప చూడు, నా ఉద్యోగం ఎంత గొప్ప చూడు, నా వాచి ఎంత గొప్ప చూడు, నా చైలు ఎంత గొప్ప చూడు. ఒకే సంఘం, ఒకే యజమానుడు, ఒకే ప్రాసెస్, ఒకే పద్ధతి, ఒకే నాయకత్వం కలిగి ఉండాలి. దేవుణ్ణి ప్రేమించు వారికి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా లేదా? మాట్లాడాలి అందరూ. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా లేదా? మొదట మనం ప్రేమిస్తున్నావా? దేవుడే మనల్ని ప్రేమిస్తున్నాడా? మనం ఇంకా భక్తిహీనులు, పాపులమై, దూరస్తులమై, అన్యజనులమై, విగ్రహారాధికులమై ఉండగా ఆయనే మనల్ని ప్రేమించను. దేవుని ప్రేమ అగాపే ప్రేమ. దేవుని ప్రేమ అగాపే ప్రేమ. అగాపే ప్రేమ అంటే ఏమిటి? దేవుని ప్రేమ అగాపే ప్రేమ అంటే మనం పుట్టక ముందు నుంచే ఉన్న ప్రేమ, మొదటి ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ఎలా ప్రేమిస్తున్నాడు దేవుడు మనల్ని? ఏమీ ఆశించకుండా ప్రేమిస్తాడు. దేవుడు నువ్వేదో ఇవ్వాలి, నువ్వేదో తేవాలి, తెస్తేనే ప్రేమిస్తాననేటువంటి తాత్పర్యం కలిగిన వాడు కాదు దేవుడు. నిన్నుగా ప్రేమిస్తాడు. యేసయ్య ప్రేమ తోటి లోకస్తుల ప్రేమ మనం సరిపోల్చలేం. తల్లిలా ప్రేమిస్తాడు, తండ్రిలా ప్రేమిస్తాడు అంటే మాటలు కరెక్ట్ అయినవి కాదు. మన వాళ్ళు అనవాళ్ళే మనకు దూరం అయిపోతారు. ఒక్కో సమయంలో మనకు యాంటీగా ఉంటారు, మనకు విరోధంగా ఉంటారు. కానీ నిన్ను అర్థం చేసుకుని ప్రతి పరిస్థితుల్లో నీకు తోడుగా ఉంటూ, నిన్ను కాపాడుతూ, నిన్ను రక్షిస్తూ, నీతో ఉంటూ, ఎవ్వరూ ప్రేమించలేని ప్రేమతో ప్రేమించేది యేసయ్య ప్రేమ. అందుకంటాడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. ఎలాంటి ప్రేమ అంట? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటాడు. సో అందుకు చెప్పాడు, దేవుణ్ణి ప్రేమించే వారికి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనేది కాదు. ఇక్కడ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, కరెక్టే, ఓకే, ప్రేమిస్తున్నాడు, మంచిగా ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి పాపము నుండి విడుదలిచ్చాడు, అవునా? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకే ఆపదలన్నిటిలో నుంచి మనల్ని కాపాడుతున్నాడు. ఇప్పుడు అన్ని డెంగ్యూ ఫీవర్లు, మలేరియా, హాస్పిటల్ నిండా వాళ్ళే, రకరకాల రోగాలు, అసలు హాస్పిటల్ వార్డ్స్ ఖాళీ ఉండట్లేదు. రకరకాల చిన్నపిల్లలందరూ ఎత్తుకుని పరిగెత్తుకుంటూ పోతున్నారు. రోగాలు చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. కానీ యేసయ్య మనల్ని ఏం చేస్తున్నాడు? నా ఆజ్ఞలు, నా కట్టలు నువ్వు పాటిస్తే ఐగుప్తు రోగం ఏది నీకు రానివ్వనన్నాడు. మనిషికి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎల్లాడుతూ ఉంటాడు, నాను అంటాడు. ఏదైనా రోగం వచ్చిందనుకో ఇక చతుకులు పడుతూ ఉంటాడు. టాబ్లెట్లు, ఇంజక్షన్లు, ఐసీయూలు, డాక్టర్లు, అపాయింట్మెంట్లు ఇవన్నీ ఉంటాయి. హాస్పిటల్కి వెళ్లకుండా యేసు మందిరంలో మనల్ని ఉంచినందుకు స్తోత్రం చెప్పండి. ఇది మేలా కాదా? మేలు, ఎంత మేలో తెలుసా? మనకి బాగోలేదనుకో, ఆరోగ్యం బాగోలేదనుకో, మందిరానికి రాగలమా? రాగలం. మనం ఇంకా గ్రేట్. ఎందుకంటే చిన్న తలపోటు వస్తే రాం అనుకున్న స్పెషాలిటీ అది. అయినా మనకి ఏమీ లేకుండా దేవుడు మనల్ని స్వస్థపరిచాడు, మన పిల్లల్ని స్వస్థపరిచాడు, కొవ్విన దూడ గెంతులు వేసేటువంటి ఆరోగ్యాలు ఇచ్చాడు. మనకి ఆరోగ్యం ఉన్నంతసేపు, మనం ఖర్చు రాగలనంతసేపు, ప్రాణం ఉన్నంతసేపు మన దేవునికి కృతజ్ఞతలు చెప్పుట్లో మాత్రము నిర్లక్ష్యం వహించకూడదు. హల్లెలూయా. దేవునికి దేవుడు ఏం కోరుతున్నాడు? 6 దినాలు నెయ్యి, 1 దినం. చాలామందికి మందిరానికి రావడానికి బద్ధకం, మందిరానికి రాలేదు. హృదయంలో యేసు ఉంటే నిన్నెవరూ కూడా దొబ్బక్కర్లేదు, రా అని పిలవక్కర్లేదు. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే, నా దేవుడు మందిరానికి వెళ్ళొద్దా? నా దేవుడు నా ప్రార్థనను ఆలకించాడు, నాకు సమాధానం ఇచ్చాడు, నా దేవుడు నన్ను కాపాడాడు, నా దేవుని స్తోత్రం చెప్తాను నేను అని పరిగెడతాం. ఇక ఆ మనసు నీకు లేకపోతే రా చర్చికి రా అంటే 6 రోజులు బాగానే ఉంటారు, ఆదివారమే
తలనొప్పి వస్తుంది, ముక్కు నొప్పి వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది, రకరకాల సమస్యలు చెప్తూ ఉంటుంటారు. అరులు చెప్తాం హల్లెలూయా బిడ్డలారా. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎప్పుడో ప్రేమించాడు, ఇప్పుడు ప్రేమిస్తున్నాడు, ముదిమి వచ్చే వరకు కూడా ప్రేమిస్తుంటాడు. ఆయన ప్రేమలో మార్పు లేదు. ఒకవేళ నువ్వు తప్పు చేస్తే తండ్రి తన బిడ్డను శిక్షించినట్లుగా శిక్షిస్తాడు, కానీ నిన్ను విడిచిపెట్టడు. నేను విడువను ఎడబాయను అన్నాడు. తప్పు చేసావు అనుకో, ఒక తండ్రి బిడ్డను మందలించినట్టుగా మందలిస్తాడు. తండ్రికి అథారిటీ ఉంది, మందలించే అథారిటీ మన తండ్రికి ఉంది, సంఘ కాపరికి కూడా ఉంది. అప్పుడు మందలించినప్పుడు నువ్వు తండ్రి నేను నిజమే కదా, తిరిగి నేను నీ మార్గంలోకి వస్తాను, తిరిగి నీవు చెప్పినట్టు నేను నడుచుకుంటాను, సిలువ మార్గంలోకి వస్తానని మారు మనసు పొందాలి. చెప్పరా హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించు వారికి ఏది తక్కువ లేదు. మనల్ని ఆయన ప్రేమించి ఇవ్వవలసిన అన్నీ ఇచ్చాడు. ఆకాశం ఆయన ఇచ్చిందే, భూమి ఆయన ఇచ్చిందే, తాగడానికి నీళ్ళు ఆయన ఇచ్చిందే, గాలి ఆయన ఇచ్చిందే, ఆరోగ్యం ఆయన ఇచ్చిందే, టోటల్గా చెప్పాలంటే బ్రతుకు ఆయన ఇచ్చిందే. ఆయన కన్నులా ఉంటే ప్రాణం ఉంటుందా? ఉంటుంది. ఆయన మనం చల్లగా చూసాడు ఇంకో పోయే ప్రాణం కూడా నిలబడుతుంది. చప్పలు కొట్టి స్తోత్రం చెప్తాం. యేసయ్య మనల్ని చల్లగా చూస్తే పోయే ప్రాణం కూడా నిలబెడతాడు దేవుడు. మరణము తప్పించుట దేవుడు మనల్ని ప్రేమించాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం అంటాడు, మనం కూడా దేవుణ్ణి ప్రేమించాలి. మనం కూడా చెప్పాలి. ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తారు ఇక్కడ? చెప్పండి, నేను దేవుణ్ణి ప్రేమిస్తాను అన్న నోటితో చెప్పండి. సిగ్గుపడుతున్నారు. నేను దేవుణ్ణి ప్రేమిస్తాను. ఎలా ప్రేమిందాం? దేవుణ్ణి ఎలా ప్రేమిందాం? ఇక్కడ నేను అడుగుతాను, ప్రతి ఒక్కరిని అడుగుతాను, ఏమ్మా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావంటే ఎవ్వరు మాట కూడా పొర్లిపోకుండా ఒకే సమాధానం చెప్తారు. ఏమని? నేను ప్రేమిస్తున్నాను. పేతురుని కూడా అడిగాడు ఒకే ప్రశ్న 3 సార్లు అడిగాడు. ఏదా ప్రశ్న? పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. అసలు ఒక్క ప్రశ్న 3 సార్లు ఎందుకు అడగాలి? ఆయన చిత్తం. హల్లెలూయా. ఒక ప్రశ్న 3 సార్లు అడగవలసిన అవసరం ఉంది. అది చాలా ఇంపార్టెంట్ బిడ్డలారా, చాలా అవసరం అది. దేవుణ్ణి ప్రేమించుట ఎలా ప్రేమించాలంటే పరిశుద్ధ గ్రంథంలో మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూడండి. మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ప్రేమిద్దాం. దేవుణ్ణి చాలామంది ఎలా ప్రేమిస్తున్నారు? మాటలు. యేసయ్య అంటే నాకు ఇష్టం. మాటలు ప్రేమ అంతా ఎక్కడుంది? మాటల్లోని పాటల్లోనే ఉంది. ప్రేమ యేసయ్య ప్రేమ నేను పుట్టి శాశ్వతమై పాటల్లోనే పొంగి పొరులుతుంది తప్ప ప్రేమ, మాటల్లోనే పొంగి పొరులుతుంది తప్ప ప్రేమ ఎలా కావాలంట? క్రియలతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ప్రేమించాలి. అది దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తము, ఇంకేమి నీకు కొదువు ఉండదు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తుంటే నీకు ఏది తక్కువ రాదు, ఏ అపాయం రాదు, ఏ కీడు రాదు, ఎవరి కన్ను నీ మీద పడదు. నువ్వు చల్లగా ఉంటావు, ఆనందంగా ఉంటావు, క్షేమంగా ఉంటావు దేవుణ్ణి ప్రేమిస్తే. దేవుణ్ణి ప్రేమించేవారంట ఉదయించు సూర్యుని వలె ఉంటారట. గట్టిగా స్తోత్రం చెప్దాం. సూర్యుడు ఎలా ఉదయిస్తాడో అలా ఉదయిస్తాడు దేవుణ్ణి ప్రేమిస్తే. దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు కూడా ప్రేమిస్తాడు. అతను నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతన్ని తప్పించను, అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను కూడా ప్రేమిస్తున్నాను. సో దేవుణ్ణి మనం ప్రేమిస్తే ఎన్నో బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. సో దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏమిటంటే నాలుగుతో మాటతో కాదు. మాటల ప్రకారం చాలా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను, నేను పేతురులాగా మాటతో చాలామంది చెప్తారు ప్రేమిస్తున్నాను. పాటలు కూడా పాడతారు, ప్రేమ పాటలు పాడతారు. ఎలా ప్రేమించాలంట? క్రియలతోటి సత్యముతో నీ ప్రేమ ఎలా కనబడాలంటే క్రియలు. ఒక రోజున ఒక దాసుడు, 2 దాసులు యజమాని దగ్గర ఉన్నారు. యజమానుడు వీళ్ళిద్దరికి టెస్ట్ పెట్టాడు. యజమానుడు అనే ఒక టెస్ట్ పెట్టాడా? ఇప్పుడు ఉపవాస ప్రార్థనలో నీకు దర్శనం వచ్చింది, నాకు మీ అందరికి చెప్పాను, మీరు మర్చిపోయి ఉంటారు. దాన్ని నేను యూట్యూబ్లో పెట్టాను, నాకు కలిగిన దర్శనం అని పెట్టాను. ఎంతమంది చూసారో తెలియదు, కానీ
ఛానల్లో ఉంది, ఇంటికి వెళ్ళినాక చూడండి. చాలా ఇంపార్టెంట్ ఆ దర్శనం. ఏమిటంటే ఒక భయంకరమైన నాగుపాము సంఘంలోకి చొరపడడానికి, కుటుంబంలో జొరడానికి తెగ ప్రయత్నం చేస్తుంది. కానీ అన్ని తలుపులు వేయబడ్డాయి. నేను చూస్తుంది, ఎక్కడైనా ఇంత ద్వారం ఉందో లోపలికి వెళ్ళిపోదామని చూస్తుంది. ఆ టైంలో నేను భయపడుతున్నాను, ఎవరి కుటుంబంలోకి వెళ్ళిపోతుందో, ఎక్కడ వెళ్ళిపోతుందో అని. నా దగ్గర ఒక కత్తి ఉంటే ఆ కత్తి తీసుకుని గట్టిగా కొట్టాను దాన్ని. అది నాకు కలిగిన దర్శనం. ఆకలితో ఉన్నాడు, ఎవరు దొరుకుతారో, ఎవరు దేవుడు ముందే చూపించాడు. శ్రమలు కలుగు, శోధనలు, శ్రమలు కాదు శోధన అన్నమాట. పరీక్షలు వస్తాయి నీకు. విశ్వాసంలో ఉంటావా, జారిపోతావా? పవిత్రతలో ఉంటావా, జారిపోతావా? వాక్యంలో ఉంటావా, జారిపోతావా? ఇదే శోధిస్తూ ఉంటాడు సైతానుడు. బహు జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుణ్ణి ప్రేమించడం అంటే క్రియతో ప్రేమించాలి, సత్యముతో ప్రేమించాలి. ఎలా ప్రేమించాలమ్మా? క్రియతోటి, సత్యముతో ప్రేమించాలి. క్రియల్లో ఉండాలి. ఒక యజమానుడు ఉన్నాడు, 2 దాసుడు ఉన్నాడు. ఈ మొదటి దాసుడు చెప్పాడు, ఒరే నాయన, ఇది వేళ కాని వేళ. దాసులు ఎప్పుడు పగలు పనిచేస్తారు, రాత్రి రెస్ట్ తీసుకుంటారు. వేళ కాని వేళలో రాత్రి మటో పని చెప్పాడు. పొలంలోకి వెళ్ళి పని చేయాలి అంటాడు. ఎప్పుడు? వేళ కాని వేళ. ఆ వేళలో వీడు రెస్ట్ తీసుకుంటాడా, పని చేస్తాడా? రెస్ట్ తీసుకుంటాడు. కానీ యజమానుడు ఆ వేళలో ఒక టెస్ట్ ఇచ్చాడు, ఎవరు లోబడతాడో మాటకి. మొదటి దాసుడు అన్నాడు, బైబిల్లో ఉన్న మాటే. మొదటి దాసుడు అన్నాడు, నేను పోతా అన్నాడు. నేను పోతా అన్నాడు. పోతా అన్నాడు కానీ పోలే, వాడు పోలేదు. రెండో దాసుడు చెప్పాడు, వేళ కాని వేళ, రాత్రికాల సమయం ముందు పొలంలోకి వెళ్ళాలి నాన్న అన్నాడు. నేను పోను అన్నాడు. ఏమన్నాడు? అన్నాడు కానీ నా యజమానుడు నా మీద నమ్మకంతో పని అప్పగించాడు. నా యజమానుడు నాకు ఇంటి తాళాలు అప్పగించాడు. నాకు అన్ని పనులు నా యజమానుడు నా మీద నమ్మకంతో చేశాడు. కానీ ఈరోజు ఒక పని అప్పగించాడు. వేళ కాని వేళలో నేను ఎందుకు పోను అనాలి? లేదని మనసు మార్చుకుని పోయాడు. మీరు చెప్పండి, ఇద్దరిలో ఎవరు లోబడ్డారు? ముందు పోతానని పోనివాడా, పోని అని పోయినవాడా? మీకే తెలియాలి. స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్తాం హల్లెలూయా. పరీక్షలు పెడతాడు దేవుడు, గెలవాలి. 8వ తరగతిలో పరీక్ష పెడితేనే 9వ తరగతి, 9వ తరగతిలో పరీక్ష గెలిస్తేనే 10వ తరగతి. నువ్వు క్రియతో దేవుని ప్రేమించాలి, మాటలు కాదు. మాటలు ఒట్టి మూటలు, నీటి మూటలు ఉండవు, నీరు. సత్యం అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనడానికి గల కారణం ఏమిటంటే సత్యాన్ని పాటించాలి. అప్పుడే నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్టు. సత్యాన్ని పాటించకపోతే నువ్వు దేవుని ప్రేమించనట్టు. మనము సత్యం ప్రకారం నిలబడితే దాని అర్థం ఏమిటంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనడానికి అర్థమే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సత్యమైన మాట చెప్పనా? చెప్పమంటే చెప్తాను, లేకపోతే మానేస్తాను. మరి అలా చూస్తే ఎట్లా? ఒక సత్యమైన మాట చెప్పనా, మానేనా? ఒక సత్యమైన మాట చెప్పనా? సమాధి అయిన తర్వాత 3వ దినానికి సొంబులతో ఏం పట్టుకెళ్తాం? పాలు, మరమరాలా ఏమంటారు మీరు, పేలాలు. మనోడు డ్రింకర్ అయితే క్వార్టర్, ఒక ప్యాకెట్ బిర్యానీ పట్టుకెళ్తారు. బజ్జీలు, ఆడపిల్ల అయితే కళ్ళు పట్టుకెళ్తారు. అంటే మనం కాదు, మన సింపుల్గా పెద్ద పెద్ద ఐటమ్స్ పట్టుకెళ్ళాం. కానీ పాలు, మరమరాలు పట్టుకెళ్తాం. పాలు అక్కడ పోస్తాం, మరమరాలు అక్కడ పెడతాం. ఎందుకు? పోసినావా? ఎందుకు? చచ్చిపోయిన మా తాత లేచి మరమరాలు బుక్కుతాడు, పాలు తాగుతాడు. నిజమా చెప్పండి? అసలు చనిపోయినప్పుడు ఆత్మ ఎక్కడ ఉంటుంది? వెంటనే దేవుని రాజ్యానికి వెళ్ళిపోతుంది. కానీ మన పిచ్చి మన ఆచారం ఏం చేస్తాం? పోయి పాలేస్తాం,
పోయి అసలు క్రైస్తవుడి నిరీక్షణ ఏమిటో తెలుసా? చనిపోయిన ఆ వ్యక్తి దేవుని రాజ్యంలో ఉన్నాడు, తండ్రి సముఖంలో ఉన్నాడని దేవుని స్తుతించాలి. అంతేగాని పాలేస్తాం లేదా మరమరాలు వేస్తాం. బైబిల్లో ఎక్కడైనా ఇలాంటివి ఉన్నాయా? చేయమని చెప్పాడా? మనం ఎందుకు చేస్తున్నాం? ఆచారం అంతే. బైబిల్లో ఆచారం ఉంది, దురాచారం ఉంది. దురాచారం మనిషికి నష్టాన్ని కలుగు చేస్తుంది, ఆచారం సత్యానికి అవమానం కలుగు చేస్తుంది. మనిషి దురాచారం చేయడు ఎందుకంటే నష్టం కలుగుతుందేమో భయం, ఆచారం చేస్తాడు ఎందుకంటే సత్యానికి అవమానం కలిగించినా పర్వాలేదు నాకేంటి అన్న ఫీలింగ్ తోటి ఆచారం చేస్తాడు, దురాచారం చేయడు. దురాచారం కన్నా భయంకరమైనది ఆచారం. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్తాం. మనము పోరాడుతుంది మనుషులతో కాదు, ఇలాంటి ఆచారాలతో. ఇలాంటి బంధకాల్లోంచి బయటికి రావాలి. తాత ముత్తాతలు కొన్ని సంఘాలు పెట్టిన ఆచారాలు ఉన్నాయి, బైబిల్లో లేని ఆచారాలు ఉన్నాయి, వాక్యం చెప్పని పద్ధతులు ఉన్నాయి. వాటన్నిటిని త్యజించుకొని సత్యము పక్షము నిలబడే విశ్వాసులు కావాలి. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే అర్థం ఏమిటంటే క్రియలతో ప్రేమించాలి. సత్యం ఎప్పుడు ఒంటరే. సత్యము పక్షాన్ని మాట్లాడేవాడు ఎవ్వరూ లేరు, ఉండరు. ఒంటరి అయిపోతాను భయం చేత ఎవరు సత్యం మాకెందుకులతో నలుగురితో మనం పోవాలని అనుకుంటారు. నో, ఒంటరి అయిపోయినా పర్వాలేదు, సత్యము పక్షాన నిలబడాలి. నా మాట్లాడదమైన వాళ్ళు చప్పట్లు కొట్టేది గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుణ్ణి ప్రేమించువాడు ఎలా ప్రేమించాలంటే క్రియలోను దేవుణ్ణి ప్రేమించువాడు మిగతా వేటిని ప్రేమించద్దు. అవునా శాంతమ్మ? ప్రేమించద్దా? వేటిని ప్రేమించద్దు? అది 1 యోహాను 2:15 చదవండి. తమ్మి మనం క్రైస్తవులం కదా, మనం అలా ఉండొద్దు అన్నాను అంటే, లేదన్నా గల్లీలో ఉన్నాం కాబట్టి అందరితో కలిసి ఉండాలంట. గల్లీలో ఉన్నాం కాబట్టి తప్పే ఉంది, అందరితో కలిసి ఉన్నాం. మన దేవుడు మనకి ఇష్టం, మన దేవుడు లోపల ఉన్నాడు. అప్పుడు ఒక మాట అన్నాను, ఒక హిందూ పర్ఫెక్ట్ హిందూగా ఉండాలి, ఓ ముస్లిం పర్ఫెక్ట్ ముస్లింగా ఉండాలి, ఒక క్రిస్టియన్ పర్ఫెక్ట్ క్రిస్టియన్గా ఉండాలి. హల్లెలూయా. వాళ్ళని ద్వేషించమని కాదు, వాళ్ళతో మంచిగా ఉండు, కానీ వద్దు ఐఎమ్ ఏ క్రిస్టియన్, నేను తినా, నేను మొక్క, నేను కలవ చెప్పగలగాలి. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ. లోకముతో నువ్వు కలిసిపోకూడదు. నువ్వు ఒక్కడిని చేస్తారేమో, ఏముంది నేను ఒక్కడనే బతుకుతలేదా, 18 సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక్కడినే అక్కడ ఒక్కడినే, జీవితమే ఒక్కడినే. యేసే మన తోడు. ఒక్కడమా మనకు దేవుడు తోడుగా ఉన్నాడా? మనుషులు తోడుగా ఉన్నారు అనుకోకు. ఈరోజు తోడుగా ఉన్నవారే రేపు విడిచిపోతారు. ఈరోజు నీ కోసం ప్రాణం ఇస్తానన్న వాళ్ళే ప్రాణం తీసేస్తారు. మనుషుల మీద ఎప్పుడు నమ్మకం పెట్టుకోకు. నా తోడు, నా నీడ నా యేసు ప్రభువే. దేవుణ్ణి ప్రేమించువాడు లోకాన్ని ప్రేమించద్దేక. లోకానికి నీకు ఎటువంటి సంబంధము? లోకంలోకి అడుగు, దేవునిలోకి అడుగు. అసలు నువ్వు క్రైస్తవుడివో తెలీదు, హిందువో తెలీదు, ముస్లిమో తెలీదు, అసలు నువ్వు ఎవరివో తెలీదు. ఏ ఎండకా గొడుగు పెడితే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్ట? దేవుణ్ణి ప్రేమించువాడు ఎవరు ఎన్ని మాటలన్నా, ఎవరు ఎన్ని నిందలు వేసినా, ఎవరు తోడొచ్చినా సరే దేవుని కొరకు నిలబడతాడు, సత్యము కొరకు నిలబడతాడు, లోకముతో యుద్ధం చేస్తాడు. అలాగని లోకానికి దూరంగా వెళ్ళిపోమని కాదు, లోకానికి కలవద్దని, లోకముతో కలవద్దని, లోకస్తులు ఉండునట్లుగా ఉండొద్దని. వాళ్ళ మధ్య ఉంటున్నాం. లోకంలో అడవిలో ఉంటున్నామా, అరణ్యంలో ఉంటున్నామా, లోకంలోనే ఉంటున్నాం. యాజ్ ఎ క్రిస్టియన్ క్రైస్తవుడుగా ఉండు. స్తోత్రం. ఓ క్రైస్తవుడు ఎలా ఉండాలో అలా ఉండు. అందుకు దేవుడు చెప్తున్నాడు, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే నువ్వు లోకాన్ని ప్రేమించవు. లోకస్తులు ఉన్నట్లుగా అలంకరించుకో, లోకస్తులు ఉన్నట్టుగా బాహ్య సౌందర్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వు. లోకస్తులు ఇచ్చినట్లుగా జీవపు డంబం, నన్ను చూడు, నేనెంత గొప్ప చూడు, నా కారు ఎంత గొప్ప చూడు, నా ఇల్లు ఎంత గొప్ప చూడు, నా ఉద్యోగం ఎంత గొప్ప చూడు, నా వాచ్ ఎంత గొప్ప చూడు, నా చైలు ఎంత గొప్ప చూడు. వద్దు. దాన్ని జీవపు డంబం అంటారు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? అన్నీ ఉన్నా ఏమీ లేనట్టు బతకాలి, ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్టు బతకాలి. అన్నీ ఉన్నప్పుడు ఉప్పొంగొద్దు, ఏమీ లేనప్పుడు బాధపడద్దు. నువ్వు ఇక్కడ చర్చిలో ఉన్నప్పుడు చర్చిలాగా, చర్చిలోంచి బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళలా కలిసిపోతే నువ్వు దేవుణ్ణి ప్రేమించనట్టు.
నిజంగా దేవుడు సిలువలో కార్చిన రక్తం విలువ తెలిస్తే, ఆయన నిన్ను ఎంతగా ప్రేమించాడో నీకు తెలిస్తే, ఆయన నీ కోసం ఎంత వేదన పడ్డాడో, ఎంత ప్రాణం పెట్టాడో నీకు తెలిస్తే, నువ్వు లోకం వైపు కన్నెత్తి కూడా చూడొద్దు. చూడవు. తండ్రి ఇంత ప్రేమించావా నన్ను, నా కోసం ఇంత రక్తం కార్చావా, నేనంటే ఇంత ఇష్టమా ప్రభు అంటూ ఆ ప్రేమ తెలుసుకున్నవాడు వెళ్ళమన్నా లోకంలోకి వెళ్ళడు. ఆ ప్రేమ తెలియని వాళ్ళు మనుషులు సంతోషపెట్టాలని, లోకాన్ని సంతోషపెట్టాలని ఆచారాల వైపుకి అడుగులు వేస్తారు. దేవుని ప్రేమ తెలిసిన వాడు వెళ్ళమన్న ఆచారాల జోలికి వెళ్ళడు. మాట్లాడుతున్న గట్టిగా చెప్పండి. మరొక మాట చూడండి, దేవుణ్ణి ప్రేమించేవారు, ఇదిగో మత్తయి సువార్త 10:37 చదవండి. దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తము సమకూడి జరుగుతాయి, ఏది తక్కువ ఉండదు. ఏ విషయంలో చింతపడద్దు, బాధపడరు. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు, నీతి సూర్యుని వలె ఉదయిస్తారు. దేవుణ్ణి ప్రేమించేవారు, ఇక్కడ మత్తయి సువార్తలో రాయబడుతుంది, నన్ను ప్రేమించేవాడు నాకంటే ఎక్కువగా తల్లినైనా, తండ్రినైనా, కుమారునైనా, కుమార్తెనైనా, సోదరునైనా, సోదరినైనా, ఈ బంధాలని ఎక్కువగా ప్రేమింపడు. అంటే ఇక్కడ మీరు 2 విషయాలు గమనించాలి. దేవుణ్ణి ప్రేమించువాడు తల్లిదండ్రులను ప్రేమించొద్దు అని లేదు. దేవుణ్ణి ప్రేమించువాడు కొడుకు కూతుర్ని ప్రేమించొద్దు అని లేదు. అక్కడ ఉన్న మాట ఏమిటంటే, నాకంటే ఎక్కువగా తల్లినైనా, తండ్రినైనా, నాకంటే ఎక్కువగా కుమారునైనా, కుమార్తెనైనా నువ్వు ప్రేమించొద్దు అన్నాడు. స్తోత్రం. అబ్రహాము ఎక్కువగా ఎవరిని ప్రేమించాడు? కుమారుని ఇస్సాకుని ప్రేమించాడు. అది దేవునికి నచ్చగా, అబ్రహామా నీవు ఎక్కువగా ప్రేమిస్తున్న నీ కుమారుడు నాకు అంటాడు. రోజు నువ్వు ఒక ప్రశ్న వేసుకోవాలి, నువ్వు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నావా, కొడుకుని ఎక్కువ ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నావా, కూతుర్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నావా? నీకు దేవుడు కావాలా, బంధాలు కావాలా? సో మనం దేవుణ్ణి ప్రేమించే వారు ఏం చేయాలంటే, బంధాలను ఎక్కువ ప్రేమించకూడదు. దేవుడు కావాలా, నీకు ఏ బంధాలు కావాలంటే టక్మన్ నువ్వు ఆలోచించకుండా చెప్పాలి, నాకు యేసయ్యే కావాలి. ఓ భార్యకు భర్త అడుగుతున్నాడు, నేను కావాలా, నీకు యేసు కావాలని అడుగుతున్నాడు. ఈమెం చెప్పాలి? అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ దేవుడిని నేను ఆరాధించడం ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే నువ్వు నేను ఆరోగ్యంగా ఉండాలంటే ఆయన కావాలి, నువ్వు నేను మంచిగా ఉండాలంటే ఆయన అని చెప్పాలి. నువ్వు ఈ బంధాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. ఇవన్నీ కూడా పైపైన బంధాలే, ఇవన్నీ ఒక దేవుడు ఆడించిన ఏమంటారు ఇవి, మనం వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. యేసయ్యను మనం ఎక్కువగా ప్రేమించాలంటే తల్లి ఎవరో, తండ్రి ఎవరో అంతా ఒక నాటకం. ఇదంతా భార్య ఎవరో, భర్త ఎవరో అంతా నాటకం. చివరికి మిగిలేది యేసు బంధం తప్ప ఏ బంధము లేదు. నా మాట్లాడుతున్న గట్టిగా హల్లు చెప్పండి, హల్లెలూయా. సో దేవుణ్ణి ప్రేమించేవాడు లోకాన్ని ప్రేమించకూడదు. దేవుణ్ణి ప్రేమించేవాడు ఈ లోక బంధాలను దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. మరొక మాట చూడండి, దేవుణ్ణి ప్రేమించేవాడు, మత్తయి సువార్త 6:24, మత్తయి సువార్త 6:24 ఎవరునూ 2 యజమానులకు దాసులుగా ఉండలేరు, ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించాలి. హల్లు చెప్తాం, హల్లెలూయా. ఒకని పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించను. మీరు దేవునికి సిరికిని దాసులుగా, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ప్రేమ ఒకరికే సొంతం అవ్వాలి తప్ప ఇద్దరికి సొంతం కాకూడదు. దేవుడు అదే చెప్తుంది, నువ్వు ఎవరినైనా ప్రేమించాలనుకుంటే ఒకరినే ప్రేమించాలి తప్ప ఇద్దరిని ప్రేమిస్తున్నాననేటువంటి మాట ఉండకూడదు బైబిల్ విషయంలో. అయితే దేవుణ్ణన్నా ప్రేమించాలి, లేకపోతే సిరి అంటే ఏమిటి? ధనం, ఐశ్వర్యం. అంటే దేవుడికి ఆపోజిట్గా ఏం పెట్టాడు? ధనం పెట్టాడు. ఈ రోజుల్లో 100కి 96 మంది చర్చికి ఎందుకు వస్తున్నారు తెలుసా? సిరి, ఐశ్వర్యం, డబ్బు, బంగారం, కార్లు, మేళ్ళలో. రాయలసీమ నుంచి ఒక ఆమె ఫోన్ చేసింది, కారులో వెళ్తుందంట, హోండా షోరూమ్ ఎదురుగుండా కారు నిలబడ్డదంట, బస్సు నిలబడ్డదంట, బస్సులో చూసిందంట, నల్ల కారు ఒకటి కనబడ్డదంట. వెంటనే నా నెంబర్ కొట్టేసింది అక్కడి నుంచి. అన్నా నువ్వు ఉపవాసం ఉంటావో ఏడుస్తావో నాకు తెలీదు, ఆ కారు నాకు కావాలి, ప్రార్థన చేసుకోవద్దే.
చేసుకోవాలిక. కారు చూసింది, కారు ఆమెకు వచ్చేయాలి, ప్రార్థన ఎవరు చేయాలి? సేవకులు అంటే ఎంత ఈజీ, ఎంత లిస్ట్ ఇచ్చేస్తారు వీళ్ళు. చేసుకో అన్నా, నువ్వు చేసేసుకో అంతే, లేదు ప్రార్థన చేసేసుకో, నువ్వు చేయవా? యేసు దగ్గరికి ఎందుకు వస్తున్నారు? సిరి, ఐశ్వర్యం, డబ్బు. ఎంత సిరిమంతులైతే అంత దేవుడు దీవించినట్టు, ఎంత పేదరికంగా ఉంటే అంత వీడు దరిద్రుడురా, వీడు భక్తిహీనుడురా. మమ్మల్ని చూడు ఎంత దీవించాడో. సిరికి దేవునికి ఎటువంటి సంబంధము లేదు. గమనించండి, భక్తికి సిరికి ఎటువంటి సంబంధం లేదు. నువ్వు ఎక్కువగా ఐశ్వర్యం అంతే ఎక్కువ భక్తురాలు కాదు. నేను అక్షర సత్యం చెప్తున్నాను, భక్తిని తప్పిన వాడే బాగున్నాడు ఈ రోజుల్లో. భక్తిని తప్పి అవినీతిగా దుర్మార్గంగా ప్రవర్తించి సంపాదిస్తున్న వారే కట్ల నోట్ల కట్లతో బతుకుతున్నారు. కానీ నీతి నిజాయితీ ఉన్నవాడు మామూలుగా ఉన్నాడు, కానీ గుండె ధైర్యంతో ఉంటాడు, తలనెత్తుకుని బతుకుతాడు, ఎక్కడ తలదించడు. ఎందుకో తెలుసా? వాళ్ళకి ఆధారం నీతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ చెప్తుంది, నువ్వు ఇద్దరికి దాసులుగా ఎవరైనా ఒకరిని ఎంచుకో. సంఘంలో కూడా చూడండి, రెండు సంఘాలు ఉండొద్దు, ఏదైనా ఒక సంఘంలో ఉండాలి. హైదరాబాదులోకి వెళ్ళండి, అంత దరిద్రం, అంత మినిస్ట్రీ హైదరాబాదులో, సర్వదరిద్రం మినిస్ట్రీ అంతా హైదరాబాదులో ఉంది. ఎందుకో తెలుసా? వాడు ఏ చర్చికి ఎప్పుడు వెళ్తాడో తెలియదు. పొద్దున ఓ చర్చికి వెళ్తాడు, మధ్యాహ్నం ఓ చర్చికి వెళ్తాడు, రాత్రి ఓ చర్చికి వెళ్తాడు, ఈ వారం ఓ చర్చికి వెళ్తాడు, ఆ వారం ఓ చర్చికి వెళ్తాడు. ఇతనికి ఇక నువ్వు ఏ చర్చికి వెళ్ళినా నీ నెత్తి మీద ఆ చర్చి పాస్టర్ గారు చెయ్యెట్టి ప్రార్థన చేసేటువంటి చర్చికి వెళ్ళు. హల్లెలూయా. ఫ్యాషన్గా కూర్చుని వచ్చిపోయి చర్చికి వెళ్ళకు. నువ్వు వెళుతున్న చర్చిలో పాస్టర్ గారు నీ నెత్తి మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేసేటువంటి సేవకుడు జోలికి వెళ్ళు. ఒక సంఘంలో ఉండు, ఒక ఆత్మీయ తండ్రి దగ్గర ఎదుగు, ఒక క్రమంలో ఎదుగు, అక్కడ అడుగు, ఇక్కడొక అడుగు. అలా వేస్తే నువ్వు ఎటు కాకుండా పోతావు. ఆత్మీయ జీవితంలో స్థిరపడవు. ఒక సంఘం ఉండాలి, ఒక ఆత్మీయత అంటూ ఉండాలి, ఒకరి దగ్గరే ఉండాలి. దేవుడు అన్నాడు, ఇద్దరిద్దరు యజమానులు ఉండరు, రెండు సంఘాలు ఉండవు. ఒకే సంఘం, ఒకే యజమానుడు, ఒకే ప్రాసెస్, ఒకే పద్ధతి, ఒకే నాయకత్వం కలిగి ఉండాలి. దేవుని గట్టిగా స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా. కనుక నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుణ్ణే ప్రేమించు. దేవుడికి సిరికి అక్కడొక అడుగు, ఇక్కడొక అడుగు వెయ్యొద్దు, ఒకే విధంగా ప్రేమించు. వాక్యం ఏంటని బిడ్డలారా, మళ్ళా చెప్పండి. దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తము సమకూడి జరుగుతాయి. ఇంకేమి కొదువు ఉండదు. నీ మనసారా ప్రభువుని ప్రేమించు. ప్రభువుని ప్రేమించుట్లో ఎటువంటి కూడా లోపం ఉంచుకోకు. ఆమేన్. దేవుణ్ణి ప్రేమించు వాడు లోకాన్ని ప్రేమించడు, దేవుని కంటే ఎక్కువగా ఈ బంధాలని ప్రేమించడు. దేవుణ్ణి ప్రేమిస్తాడు తప్ప సిరిని కూడా ప్రేమించడు. దేవునికి సిరికి ఒకే చోటు ఉండదు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా మోకరించి.